నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేతుల మీదుగా ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ కోరుకొండ ప్రెస్ క్లబ్ ప్రారంభమైనది. ఈ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముందుగా వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు పరితపించేవారు పాత్రికేయులు అని కొనియాడారు. ఈరోజు ప్రారంభమైన ఈ ప్రెస్ క్లబ్ కనీస మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేందుకు తన వంతు విరాళంగా ₹1,00,000 ప్రకటించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహ కోరుకొండ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. తద్వారా ఈ యొక్క ప్రెస్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా రాజానగరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, జనసేన పార్టీ తరఫున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కోరుకొండలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ ప్రజల పక్షాన పనిచేస్తూ, ప్రజల కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ, ప్రజల తరపున పోరాటాలు చేస్తూ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడినటువంటి ఈ ప్రెస్ క్లబ్ ఇప్పటిదాకా సరైనటువంటి వారికి సొంత భవనం కూడా లేదు. ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు తాత్కాలికంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకుని దానికి ఒక తాత్కాలికమైనటువంటి చిన్న భవనాన్ని ఏర్పాటు చేసుకుని ఆఫీస్ పెట్టుకోవడం చాలా సంతోషదగ్గ విషయం అని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తరఫున కూడా ప్రెస్ క్లబ్కి ఒక స్థలాన్ని కేటాయించడం జరుగుద్దని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ క్లబ్లో ఉన్న మెంబర్లందరూ కూడా గతం నుంచి కూడా ప్రభుత్వ తరఫున ఏ పథకానికి నోచుకోకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఏళ్ల తరబడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారందరికి కూడా త్వరలో పక్కా ఇళ్ళు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం తరఫున మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ఈ ప్రెస్ క్లబ్ మరింతగా ప్రజలకి మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రెస్ క్లబ్ అంతా కూడా మెంబర్లందరూ కూడా ఒక యూనియన్గా ఉండి ఒక మాట మీద ప్రయాణం చేస్తూ ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి సహకరించాలని, కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈ తాత్కాలికంగా మీరు ఏదైతే ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారో
దీనికి ఇంకా మౌలిక వసతులు అవసరం ఉన్నాయి కాబట్టి నా తరఫున మీ ప్రెస్ క్లబ్కి 1,00,000 రూపాయలు విరాళంగా సోమవారం అందజేస్తాను. దాని ద్వారా కొంచెం మీ ఆఫీసులో కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి నా వంతు సాయంగా 1,00,000 రూపాయల విరాళాన్ని రేపు సోమవారం నాడు తీసుకొచ్చి మీకు అందజేస్తాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.